ఈసీ ఉండగా ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది? పాడుబడిన బిల్డింగ్ చల్లపల్లి మీద యాక్చువల్లీ 26 సైట్స్ ఉన్నాయి. అందులో ఒకటి సబ్స్టెన్స్ కింద ఉంది. ఇప్పుడు అదే 5 సంవత్సరాలు ఇది ఆల్రెడీ ఆర్బీకేకి ఇచ్చారని చెప్పారు కదమ్మా. కాదు అవుతుంది ఏమవుతుంది? ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి దీంట్లోనా. ఇదంతా ఓల్డ్ ఫ్లాట్ బాగా కొన్ని కొన్ని రూమ్స్ అయితే యూజ్ చేయట్లేదు. అట్లా బాగాలేదు. ఓల్డ్ మెటీరియల్ అంతా కొన్ని రూమ్స్లో ఉండిపోయింది మేడం. అలా ఇన్స్ట్రుమెంట్స్ ఇదే మేడం. ఇదే మేడం ఎంట్రన్స్ అంతా ప్రస్తుతానికి ఇవన్నీ మొక్కలు అవి అయితే క్లీన్ చేస్తుంది. హెడ్ ఎవరు అంటారు? మెడికల్ డిపార్ట్మెంట్ కదా. డిఎంఎల్సీ రాయాలి కదా, రాయాలి. మేనేజ్మెంట్ కమిటీ ఉందండి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉంటుంది అన్నమాట. హాస్పిటల్ డెవలప్మెంట్ దాన్ని పంపించి చైర్మన్ అండి అక్షాఫీసు మీరు ప్రస్తుతానికి ఈరోజు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు నగరం పిహెచ్సిని విజిట్ చేయడానికి వచ్చాము. ఒక అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ బిల్డింగ్ కండిషన్ బాగాలేదని, కండిషన్ బాగాలేని బిల్డింగ్లో పోలియో వ్యాక్సిన్స్ అడ్మినిస్టర్ చేస్తున్నారని, ఆ బిల్డింగ్కి కూడా మొక్కలు అవి వచ్చాయి. సో ప్రెమిసెస్ కూడా బాగాలేదనే వచ్చిన కంప్లైంట్ని ఫిజికల్గా వెరిఫై చేద్దామని మీ విత్ మై తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ విజిట్ చేయడానికి వచ్చాము. సో యాజ్ పర్ దిస్ న్యూస్ అక్కడ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సబ్ సెంటర్ బిల్డింగ్లో పోలియో డ్రాప్స్ అడ్మినిస్టర్ చేస్తున్నారని చెప్పారు. సో న్యూస్ ప్రకారం చూస్తే అది ఆల్రెడీ బిల్డింగ్ కూడా డైలాపిడేట్ కండిషన్లో ఉంది. సో తహసీల్దార్కి అండ్ ఎంపీడీఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి బిల్డింగ్ ఫిట్నెస్ తీసుకొని ఇమీడియట్గా కలెక్టర్ గారికి అది సబ్మిట్ చేస్తాము. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మెయిన్ పిహెచ్సి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ప్రెమిసెస్ క్లీనింగ్కి అండ్ ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా మొక్కలు అవి కొట్టేయమని ఎంపీడీఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.